శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ నెలలో అంటే రాబోయే నెల అంటే ఏప్రిల్ మాసంలో నేను చెప్తున్నటువంటి 4 రాశులలో జన్మించినటువంటి వారు గొప్ప శుభవార్త వినబోతున్నారు. అది ఏ రంగంలోనైనా కానివ్వండి. నిజమండి, మీరు విన్నది విన్నట్టుగా నేను చెప్తున్నది నిజము. మీకు మంచి జరిగిన తర్వాత, ఆ శుభవార్త విన్న తర్వాత నాకు ఒక్కసారి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీరు వినలేదంటారా? అసలు వినలేదు అనే ఆలోచన మీకు రాకూడదు. గుర్తుపెట్టుకోండి, వింటారు. ఎన్నో సంవత్సరాల నుండి పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలగక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ, అందరితో మాటలు పడుతూ, వారికి ఎన్నో దుఃఖంతో ఎంతో బాధపడుతున్నటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒక శుభవార్త వింటారు. అదేం వార్త అండి? కన్సీవ్ అయినట్టుగా చెప్తారు డాక్టర్స్. ఏప్రిల్ మాసంలో గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, నోట్బుక్లో రాసి పెట్టుకోండి. ఎస్, జరుగుతుంది. ఐవీఎఫ్ ఫలిస్తుంది కావచ్చు, న్యాచురల్గా సంతానం కలగవచ్చు. చక్కగా ఆ శుభవార్త. నేను గర్భిణీ స్త్రీలకు ఒక విషయం చెప్తున్నా అమ్మా. మీరు రోజుకు ఒక 3 పేజీలు భగవద్గీత చదవండి. మంచిగా చక్కగా సంస్కృతంలో చదివి కింద తెలుగు తాత్పర్యం మొత్తం కూడా నిదానంగా వినండి. చక్కగా చదువుకోండి, మంచిగా అర్థం చేసుకోండి. నీ కడుపులో ఉన్నటువంటి పిల్లోడు నేర్చుకుంటాడు. వాడు బయటకు వస్తే ఒక 1000 మందితో ఒక్కడిగా సమానంగా ఉంటాడు. భగవద్గీత చక్కగా చదువుకోండి. ఆ జ్ఞాన శక్తిని ఆస్వాదించండి. మంచి జరుగుతుంది. మీ మెయిన్ డోర్కి, మీరు ఇంట్లో పడుకున్నటువంటి బెడ్రూమ్లో ఒక చిన్న పిల్లవాడి పటాన్ని, క్యూట్గా ఉన్నటువంటి పటాన్ని, మీరు ఒక బేబీని ఉదయం లేవగానే ఒక్క నిమిషం పాటు కన్ను రెప్పగొట్టకుండా ఆ పటాన్ని కరెక్ట్గా చూడండి. 30 సెకండ్స్ చాలు. 1 మినిట్, సాధ్యమైతే 1 మినిట్, 30 సెకండ్స్ రెప్పగొట్టకుండా చూడండి. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదండి, ఉదయం లేవగానే. అది 3 మంత్స్ కన్సీవ్ అంటే ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు 3 to 4 మంత్స్ మధ్య గ్యాప్లో చూసుకోండి చాలు. 3 మంత్స్ 4 మంత్స్ లోపైతే కంప్లీట్గా మీకు ఆ క్యూట్గా పుడతాడు పిల్లోడు, చాలా అద్భుతంగా. ఈ భగవద్గీత మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. ఎస్, అది చేయండి. చేస్తే చాలా మంచి శుభవార్త వింటారు మీరు. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండవది, ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళకు షేర్ మార్కెట్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడి లాభిస్తుంది, అంచెలంచెలుగా పెరుగుతుంది. లాభాల బాటలో పడిపోతారు షేర్ మార్కెట్లో. ఇది కూడా ఒక శుభవార్తేనండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఆకస్మికంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏప్రిల్ మాసంలో మీరు ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. అది ప్రైవేటా, గవర్నమెంటా, ఏదైనా కానివ్వండి, ఉద్యోగం అయితే కంపల్సరీ వస్తుంది. ఉద్యోగంలో మీరు శుభవార్త వింటారు. మీకు కాల్ లెటర్ వస్తుంది, మీరు జాబ్లో జాయిన్ అయిపోతారు. పర్ఫెక్ట్గా ఉద్యోగం తప్పకుండా మీకు కలుగుతుంది. 100% చాలా చక్కటి శుభవార్తలు వింటారు. ఇంకోటి ఏంటంటే, మీకు అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఒక ఆవిడకు నేను కరెక్షన్ ఇచ్చాను. ఆవిడ టీచర్. ఆవిడ ఏం చెప్తుందంటే, సార్ నేను ఇక్కడ ఉన్నాను, నాకు మా ఆయన ఒక కాడ చేస్తున్నాడు, నేను ఒక కాడ చేస్తాను. మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ, అతను ఒక కాడ ఉంటాడు. అతను 2-3 రోజులకు ఇంటికి రావడం, ఈ విధంగా జరుగుతుంది. కానీ మాకు ఏంటంటే, ఆయనకు ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి అతను వాళ్ళు వేసిన కాడికి వెళ్ళాలి. అదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇద్దరికి మ్యూచువల్గా భార్యాభర్తలు నియర్ బై వేయడానికి అవకాశాలు కల్పిస్తారు. ప్రైవేట్ కాబట్టి మేము ఏం చేయలేం కదా అని చెప్పేస్తే నేను ఆవిడ కరెక్షన్ ఇచ్చాను. కరెక్షన్ ఇస్తే లక్కీగా ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ ఈవిడ చేసేటువంటి డిస్టెన్స్ ఒక 5 కిలోమీటర్లే ఉంది.
ఆవిడకు ఉద్యోగం చేసుకొని టీచర్గా జాబ్ చేసుకుని వచ్చేవరకు రిసీవ్ చేసుకొని ఆవిడ రిసీవ్ చేసుకొని ఇంటికి వస్తాడు. అసలు వారు కళలో కూడా ఊహించలే, ఇద్దరికి అట్లా మ్యాచ్ అయ్యేటట్టు పడే ఉద్యోగం, అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరగడం. నిజంగా వాళ్ళు ఇప్పటికీ అంటే వాస్తవానికి ఏంటంటే సంతోషం, అంటే మేము ఎంతో కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు. ఉదయం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించి మళ్ళీ సాయంత్రం వరకు రిసీవ్ చేసుకోవాలి. మరి సాయంత్రం ఎలా అని చెప్పేస్తే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ కావడంతో ఏమైందంటే చక్కగా వాళ్ళ ఆయన ఆ పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం, ఇంటికాడ తీసుకోవడం, వాళ్ళ ఆవిడ లేటుగా తీసుకొచ్చినా కూడా పిల్లలు హ్యాపీగా ఉండడం. పీత కష్టాలు పీతవే, సీత కష్టాలు సీతే అన్నట్టుగా ఎవరి కష్టాలు వాళ్ళు ఉంటాయి. కానీ మార్గం మాత్రం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనేది కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. తక్కువ అంచనా వేసేదానికి ఉండదు. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ తక్కువ అంచనా వేయడానికి అసలు ఉండదు. జరుగుతుంది, తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి. శుభవార్తలు వినబోతున్నారు. తర్వాత ఆకస్మికంగా స్థలాలు కొనుక్కోవడం కానీ, గృహాలు కొనుక్కోవడం కానీ, స్థలాలు గృహాలు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి లోన్లు ఇవ్వడానికి మనకి అనుమతి పత్రాలు పొందుతారు. బ్యాంకు లోన్ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా శుభవార్త కింద లెక్కనే కదా. ఉద్యోగం రావడం శుభవార్తే, బ్యాంకు లోన్లు, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలత, వివాహ సంబంధాలు కుదరడం, ప్రేమ ఫలించడం, ఇరువురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం, ప్రేమ ఫలించడం, మంచి మేలు జరుగుతుందండి. నేను ఎలా ఆశీర్వదిస్తానో మీకు అలా జరుగుతుందండి. తప్పకుండా 100% జరుగుతుంది. ఈ నెలలో గొప్ప శుభవార్తలు అనేది ఇదేనండి. చాలా అద్భుతంగా మీకు మంచి మంచి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఆ లైఫ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఇంకేముందండి, ఇంతకంటే శుభవార్తలే ఉన్నాయి. ఆరోగ్యం కూడా చక్కదిద్దుకుంటుంది. మంచి లైఫ్ అనేది కూడా మీకు హస్తగతం అవుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఏ ఏ రాశులు శుభవార్తలు వినబోతున్నారు? మకర రాశిలో జన్మించినటువంటి వారు, మీన రాశిలో జన్మించినటువంటి వారు, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు మీరు ఒక మంచి శుభవార్త వింటారు. మీరు వినడమే కాదండి, మాకు ఫోన్ చేసి చెప్పాలి. అదేవిధంగా మీ పేరుని 360 డిగ్రీల లోపు, అంటే 270 to 360 degrees లోపు మీ పేరు తప్పకుండా మీరు కరెక్షన్ చేయించుకోవాల్సిందే. కరెక్షన్ చేసుకుని ఆ పేరుని రోజు నోట్బుక్ మీద రాయాలి. ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరమే లేదు. చక్కగా మీ పేరుని రోజు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినటువంటి కోర్సు రాస్తూ ఉంటే ఈ వచ్చే నెల అంటే ఏప్రిల్ మాసంలో చక్కటి శుభవార్త వింటారు. ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలికంగా భూ తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, భూ వ్యవహారాలలో కానీ వాటిలో కూడా మంచి మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏప్రిల్ మాసంలో కూడా ఈ 4 రాశులకు మంచి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా వచ్చేస్తాయండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. వీలైతే చేయండి. ఒకసారి మీరు మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్పు చేసుకోండి. చేసుకుని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం న్యూమరాలజీలో ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ నెలలో గొప్ప శుభవార్త వినబోతున్నటువంటి 4 రాశులు అయినటువంటి మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి, సింహరాశి, ఈ 4 రాశులకు నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. మీరు ఇలాగే కలకాలం నవ్వుతూ చల్లగా హ్యాపీగా కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా చాలా బ్రహ్మాండంగా ముందుకు నడవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.